కోరికలు ఉండటం తప్పు కాదు. అందరం కోరుకుంటాం. దేవుడు కోరుకోమని నీకు కానీ చెప్తే ఏం కోరుకుంటావు? బాగా డబ్బులు కావాలని, బంగారం, వెండి, నగలు కొనుక్కోవాలని, ఆ ఫ్లాట్ కొనుక్కోవాలని, ఈ ఆస్తి కొనుక్కోవాలని, మంచి బట్టలు కట్టుకోవాలని, మంచి ఉద్యోగం ఉండాలని, వ్యాపారం అభివృద్ధి చెందాలని, ఇవన్నీ కోరుకోవటం తప్పని నేను అనటం లేదండి. నో 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 నో. 27వ కీర్తన 4వ వచనంలో కీర్తనాకారుడైనటువంటి దావీదు ఏం కోరుకుంటున్నాడు అంటే, యెహోవా యొద్ద నేను వరము అడిగితిని. ఒక వరం అడుగుతున్నాడట, ఒక కోరిక కోరుకుంటున్నాడు. ఒక వరం అడుగుతున్నాను. దేవుని బిడ్డలారా, వరాలకు వస్తాను, కానీ ఒక వరం అడుగుతున్నాను. ఐఎమ్ ఆస్కింగ్ హిమ్ అ గిఫ్ట్. ఏంటి ఆ వరము అంటే, వరము అనగానే మనం దాని కొరకు కష్టపడినక్కర్లేదు, ఉచితంగా అనుగ్రహింపబడేది. కష్టపడి దేవుడి దగ్గర నుండి మనం ప్రయాసపడి అడుగుతాం, తప్పేం లేదు, అడుగుతాం. కానీ ప్రయాస లేకుండా ఆయన అనుగ్రహించేది వరం అంటారు. వరం అంటారు. నేను యెహోవా యొద్ద విచారిస్తున్నాను, ఒక వరం అడుగుతున్నాను. ఏంటి ఆ వరము అంటే, నా జీవితకాలం అంతయు కొంత కాదు, నా జీవితకాలం కొంతయు కాదు. మనము జీవితకాలం కొంత, ఎందుకంటే ఆదివారం ఒక గంట లేకపోతే 2 గంటలు, ఆ 2 గంటలు గడపలేక కొంతమంది 11:30కి చర్చ్ క్లోజ్ అవుతే 10:30కి వస్తారు. నాట్ ఈవెన్ 1 అవర్. ఎందుకంటే వాళ్ళకి ఆ వరం ఇష్టం లేదు, దేవుని సన్నిధిలో గడపటమే ఇష్టం లేదు. వాళ్ళకి చాలా ముఖ్యమైన పనులు ఉన్నాయండి. వెంటనే మీకే చాలా పనులు ఉన్నాయి. నీకు అన్ని పనులు ఉంటే దేవుడికి ఎన్ని పనులు ఉంటాయి చూడు. దేవుడికి ఎన్ని పనులు లేవా? యావత్ భూమి మీద ఉన్న ప్రతి ప్రజానికం కూడా ఆయన పట్టించుకుని ఆయనకు మొరపెడుతున్నటువంటి వారి అవసరాలు తీర్చాలి. మిగతా వాళ్ళకి ఏదో వర్షమో, ఎండో, వెలుగో ఏదోటి ఇవ్వాలి, ఏదోటి ఇస్తూ వాళ్ళని పట్టించుకోవాలి. ఇన్ని ఫోన్ కాల్స్, ఇన్ని ప్రార్థనలు, ఇంత పట్టించుకునే దేవుడై ఉండి నిన్ను పట్టించుకోవాలి. నువ్వు పట్టించుకోవు. నీకు టైం లేదు, టైంకి చర్చికి రావటానికి, చర్చికి వెళ్ళటానికి. నీకు ప్రార్థన చేయటానికి టైం లేదు. మొన్న ఒక ధ్యానంలో చెప్పాను, ఏమిటట, ప్రార్థన చేయటానికి బోరు కొడుతుంది, వెంటనే ఆవలింత వచ్చేస్తుంది. అది ప్రార్థన మొదలు పెడుతుంటే చాలు అన్నయ్య గారు, ఆవలింతలు వచ్చేస్తున్నాయి. నేను చెప్తాను, ఆవలింత మళ్ళా ఎటువైపు పారిపోద్దో చూద్దాం, ఒక లెంపగా తగిలితే. దేవుడి దగ్గర ఆసక్తి లేదు, దేవుని పట్ల మక్కువ లేదు, ప్రేమ లేదు. దేవుడు అంటే అశ్రద్ధ. యెహోవా యొద్ద నేను ఒక కోరిక కోరుకుంటున్నాను, ఒక బహుమానం అడుగుతున్నాను, ఒక వరం అడుగుతున్నాను. నిన్ను కానీ అడిగితే నువ్వేమడుగుతావు చెప్పు? వరాలు. నూతన నిబంధనలో అనేక వరాలు ఉన్నాయి. ఆత్మవరములు, జ్ఞానవాక్యము, బుద్ధివాక్యము, ప్రవచన వరము, స్వస్థపరచు వరము, విశ్వాసం అనే వరము, ఆత్మలు వివేచించే వరము, అద్భుతాలు చేసే వరము, భాషలతో ప్రార్థన చేసే వరము, భాషలకు అర్థాలు చెప్పే వరము. 9 ఇంకా కొన్ని ఉన్నాయి వరాలు. అన్ని లిస్ట్ అవుట్ చేయటానికి ఇది టైం కూడా కాదు. కానీ యెహోవా యొద్ద నేను ఒక వరం అడుగుతున్నాను. ఈ ఆత్మవరాలు కాదు తను అడిగింది. తను అడుగుతున్నది ఏంటంటే, వరాలకి కారణభూతుడైనటువంటి ఆ ప్రభువు సన్నిధిలో నేను దివారాత్రములు నివసించాలని కోరుకుంటున్నాను. యెహోవా యొద్ద నేను ఒక వరం అడుగుతున్నాను. ఆ వరం ఏంటంటే, నా జీవితకాలం అంతయు ఆ యెహోవా మందిరములో నేను నివసింప కోరుచున్నాను. ఐ వాంట్ టు లివ్ ఇన్ గాడ్స్ టెంపుల్ అండ్ గాడ్స్ ప్రెసెన్స్. దేవుని బిడ్డలారా, నిత్యము దావీదు దేవుని సన్నిధిలో నివసించాలని కోరుకుంటున్నాడు. నీ సంగతి ఏంటి? నువ్వేం కోరుకుంటున్నావు? ఈ భూమి మీద నేను బ్రతుకు దినములన్నీ చాలా చక్కగా 3 పూటలు బిర్యానీలు తినా ఏమవుతుందో తెలుసా? బిర్యానీలో ఏమేస్తారు తెలుసా? డాల్డా. నీ కడుపుకి, నీ థైస్కి, నీ వెనక భాగానికి ఈ డాల్డా పట్టేస్తుంది శుభ్రంగా. అప్పుడు ఏమవుతుంది? కొవ్వు తీరిపోతుంది. బాబు ప్రార్థన చేద్దాంలే అంటే, తర్వాత ప్రభు అప్పుడు రాజు లేస్తానులే ప్రభు అంటే. ఎందుకు? ఒళ్ళు బరువు ఎక్కువైపోయింది, కొవ్వు తీరిపోయింది. అందుకే భోజన పానం ఆయన ఇస్తారు, ఖచ్చితంగా ఇస్తారు. అడగటం తప్పని నేను అనటం లేదు, కానీ అదే నీకు అడ్డు రాకూడదు. దేవుని సన్నిధిలో, దేవుని మందిరంలో నీ జీవితకాలం అంతా గడపటానికి అది అడ్డు రాకూడదు. సౌందర్యవంతులైనటువంటి భార్య నాకు కావాలి ప్రభా. సౌందర్యవంతులందరూ నీలాంటి వాళ్ళు ప్రార్థన ఆలకిస్తే ఒక్కొక్క సౌందర్యవతికి 10 మంది భర్తలు ఉండాలన్నమాట. అదేం ప్రార్థన అండి అంటే, ఏమనుకోవద్దు, అద్దంలో నీ ముఖం చూసుకోసారి అంటే, అలాంటి సౌందర్యవతికి భర్తగాను ఉండటానికి నీకు అర్హత ఉందనా? ఏంట కోరికలు? ఇది శరీర సంబంధమైన కోరిక. ప్రభా, నాకు సరిపడినటువంటి భార్య నీకు తెలుసు, కానీ ఇలాగ ఉండాలి అని అడగటంలో తప్పులేదు.
ఇచ్చిన తర్వాత పుచ్చుకోవలసిన వాడు నువ్వే. అలాంటి వాళ్ళని పోషించవలసింది నువ్వే. వాళ్ళని సంరక్షించవలసింది నువ్వే. చూసుకో. అందుకే నీ చిత్తమైతే ప్రభా నాకు ఇలా కావాలి అని అడగటంలో తప్పులేదు. ఆస్క్ ఫర్ అ స్పౌస్. ఆస్క్ ఫర్ అ స్పౌస్. నేను అలాగే అడిగేవాడిని. ప్రభా నాకు మంచి భార్యని ఇవ్వండి. ఎందుకంటే నా ఒంటరితనంలో ఉన్నప్పటికీ ఫ్యామిలీ అంటే తల్లిదండ్రులు, ఆ చెల్లి తమ్ముళ్ళు ఉన్న వాళ్ళతో నేను ఎదగలేదు కనుక నేను ఒంటరిగా ఫీల్ అయ్యేవాడిని కనుక నాకు తోడు కావాలి అని భార్యని అడిగేవాడిని. దేవుడు ఆలకించారు. నాకు మంచి భార్యని ఇచ్చారు. ప్రార్థనా పర్రాలని ఇచ్చారు. దేవుడిని నమ్ముకున్నటువంటి స్త్రీని ఇచ్చారు. ఈరోజు దేవుడిని నమ్ముకున్నటువంటి భార్యని ఇచ్చిన తర్వాత 2 చక్కటి పిల్లల్ని ఇచ్చారు. వారు బాగా చదువుకున్నారు. పెద్ద పెద్ద ఉద్యోగాలు చేస్తున్నారు. సంఘాన్ని ఇచ్చారు. సంఘంలో అనేక మంది దేవుణ్ణి తెలుసుకుని ఈరోజు ఆరాధించేవారుగా వారందరూ మార్చబడ్డారు. దీనంతటికీ కారకుడు ఎవరు అంటే ఆయన ఆశీర్వదిస్తాడు. మనం కోరుకోవాల్సింది ఏంటంటే ఆయన మందిరావరణంలో జీవితకాలము మనం నివసించాలని కోరుకోవాలి. నేను అదే కోరుకుంటాను. మీరు కోరుకోకపోయినా మీ పక్షాన కూడా నేను ఏమడుగుతానంటే మీరు ఆశీర్వదింపబడాలి. పరిశుద్ధుడా ప్రభా మీకు వందనాలు, స్తోత్రాలు. నీ బిడ్డలను జ్ఞాపకం చేసుకోండి. నీ కొరకు ఆయుక్తపరచుకోండి ప్రభా. వారు యెహోవా యొద్ద ఒక వరము అడిగి తిని అని కీర్తనాకారుడితో ఏకీభవించి ఆ ఒక్క వరము ఏంటో నాయన వారు హృదయాల్లో ఉన్నటువంటి వరమును మీరు ఆలకించి నేను అడుగుతున్నాను ప్రభా నీ సన్నిధిలో ఎడతెగ గడపటానికి సహాయం చేయమని, మీ నామానికి మహిమ తెచ్చుకోమని మా ప్రభువు రక్షకుడు యేసుక్రీస్తు వారి నామములో ప్రార్థించి వేడుకొంచున్నాం తండ్రి. ఆమేన్.